అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలం క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే మొత్తము భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా 2023లోనే చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాలన్నీ కూడా రద్దు అయిన తర్వాత ఇంతకుముందు ఉన్న క్రిమినల్ లాలు ఏవైతే ఉన్నావో ఆ ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు రద్దు అయ్యి వాటి ప్లేస్లో బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని 3 చట్టాలు తెచ్చారు. ఆ 3 చట్టాలు కూడా జూలై 1 నుంచి అమలు అవుతున్నాయి. చట్టాలు వచ్చుకోమట్టుకోము 2023లో వచ్చినాయి. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును మొత్తం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాలు మటుకము 2023లోనే వచ్చినాయి అన్నమాట. ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని, ఈ 3 చట్టాలు కూడా వచ్చినాయి. ఇంతకుముందు క్రిమినల్లో 511 సెక్షన్స్ ఉంటుండే. 511 సెక్షన్ ప్లేస్లో 358 సెక్షన్స్ వచ్చినాయి. ఆ 358 కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక అఫెన్స్ సంబంధించింది. ఎవరైనా నేరాలు చేసినప్పుడు, అఫెన్స్ చేసినప్పుడు ఈ 358లో ఏవైతే సెక్షన్ అతనికి అప్లై అవుతావో ఆ అప్లై అయిన సెక్షన్స్ అన్నీ కూడా అతను చేసి ఎఫ్ఐఆర్ చేస్తారన్నమాట. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అందుకోనికి ఇవన్నీ కూడా జూలై 1, 2024 నుంచి మొత్తం భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా కొత్త కేసులు అయినప్పుడు కొత్త కేసులు, కొత్త సెక్షన్లు అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు అన్నమాట. అమలు చేసినప్పుడు ఇంతకుముందు పాత సెక్షన్ల కింద మనం సిఆర్పిసి ఫాలో అయ్యి, ప్రొసీజర్ ఫాలో అయ్యి బెయిల్ వేసడం కానీ, మిగతా ఏమన్నా ట్రయల్ చేయడం కానీ, డిశ్చార్జ్ కానీ, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ, ఇవన్నీ కూడా సిఆర్పిసి కింద వేస్తున్నాం. సిఆర్పిసి రద్దయింది. దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని యాక్ట్ వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము మనం ప్రతి ఒక్కరం కూడా ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ అనమాట అది కూడా. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇంతకుముందు మనకు 484 సెక్షన్స్ ఉంటుండే. ఏదైతే సిఆర్పిసిలో 484 సెక్షన్ రద్దు అయిన తర్వాత ఈ 531 వచ్చినాయి అన్నమాట. ఆ 531లో ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్కి సంబంధించింది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా జూలై 1 నుంచి మొత్తం 2024 నుంచి కూడా అన్ని కొత్త ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతున్నారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోనేమో ఇంతకుముందు 167 ఉంటుండే. 167 ప్లేస్లో ఇప్పుడు 170 వచ్చినాయి. ఇంట్లో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. దాన్నే భారతీయ సాక్ష్య అధినియం 2023 యాక్ట్ అనమాట. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద రద్దయిన భారతీయ సాక్ష్య అధినియం అనేది ఇది సివిల్లో ఉపయోగపడుతుంది, క్రిమినల్లో ఉపయోగపడుతుంది. ఇది టైమ్ ఆఫ్ ట్రయల్ అనమాట. ట్రయల్ అప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ కానీ, మిగతావి కానీ, ఈ ప్రొసీజర్ ఎట్లా ఫాలో కావాలనేది కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కరు అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ, పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే. ఎందుకంటే ఇంతకుముందు ఫాలో అయ్యేది. దాని ప్లేస్లో ఇప్పుడు వచ్చింది భారతీయ సాక్ష్య అధినియం. కానీ భారతీయ సాక్ష్య అధినియం కింద పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ, మిగతా ఎవిడెన్స్ కానీ, సర్కమ్టెన్స్ ఎవిడెన్స్ కానీ, ఐ విట్నెస్లు కానీ, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ కిందనే వస్తాయన్నమాట. ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కేసుల్లో మనం గెలవాలన్నా, కేసు ప్రొసీజర్ ఎట్లా ఉండాలన్నా కూడా, కేసు స్ట్రాంగ్ ఉండాలన్నా కూడా ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవిడెన్స్ లేకపోతే కేసు ఓడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని పోలీసులు కానీ, అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ ఎవిడెన్స్ యాక్ట్ని కంపల్సరీ ఫాలో కావాల్సిందే, సివిల్లో కానీ, క్రిమినల్లో కానీ. అందుకని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఈ చట్టాలన్నీ కూడా రద్దయినప్పుడు సార్ ఇవన్నీ ఎందుకంటే కొత్త ప్రొసీజర్ ప్రకారం వచ్చినాయి కదా, కొత్త ప్రొసీజర్లో ఏమన్నా కంటెంట్ చేంజ్ అయినా అంటే కొన్ని సెక్షన్ చేంజ్ అయినాయి, కొన్ని ఏమో సీరియస్గా అయినాయి. ఏదైతే మహిళల మీద, చిన్నారుల మీద కొంచెం మానభంగాలు కానీ, సెక్సువల్ హరాస్మెంట్ కానీ ఎక్కువైనాయి 29 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రం అని చెప్పడానికి లేదు. భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ గమనిస్తూ ఉన్నాం. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కఠినంగా ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ 2023లో
చట్టాలు 3 కూడా క్రిమినల్ ఏమైందంటే 3 కూడా కింగ్ అనమాట. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ అనమాట. ఇంతకుముందు ఏదైతే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండేనో ఆ 3 ప్లేస్లో 3 వచ్చినాయి కనుక క్రిమినల్ మెయిన్ స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే క్రిమినల్స్ను తప్పించుకొని తిరుగుతున్నప్పుడు క్రిమినల్ లా అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు అందుకోనికి స్ట్రాంగ్ అయింది. అందుకోనికి అంత ఈజీగా కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదు మొత్తం కూడా. అందుకోనికి అందరూ గమనించుకోవాలి. చాలామంది కూడా తెలియదు అనమాట. ఇంకా కొత్త చట్టాలే వచ్చినాయని చెప్పి చాలామంది కూడా జనరల్ పబ్లిక్ కూడా తెలియదు. ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ ఫోన్ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అందుకో అని చెప్పేసి. ఈ చట్టాలు అనేది ఎందుకంటే ముఖ్యంగా క్రిమినల్ తప్పించుకోకుండా రేప్ కేసులు కానీ, మానభంగ కేసులు కానీ, మిగతా అఫెన్సెస్ ఏవైతుందో వాళ్ళకంత ఈజీగా ఇప్పుడు బెయిల్ పొందడానికి ఆస్కారం లేదు. సొసైటీని ఖరాబ్ చేస్తున్నటువంటి క్రైమ్ను ప్రివెంట్ చేయాలంటే కఠినమైన శిక్షలు ఉండాలన్నమాట. ఆ కఠినమైన శిక్షలు అంటే ఇప్పుడు మొత్తం కూడా భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా క్రిమినల్స్ అంత ఈజీగా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. స్పీడీ డిస్పోజల్ కింద కొన్ని ఇట్లా ఛార్జ్ షీట్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి అందుకని చెప్పేసి కొన్ని చట్టాలు చాలా ఆల్టర్ చేసి చాలా కఠినంగా ఉన్నాయి. అందుకని గమనించుకోవాలి. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పోలీసులు సెర్చ్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకంటే మా దగ్గర ఉన్న వస్తువులు కూడా తీసుకుంటారు అని చెప్పి. ఎందుకంటే పోలీసు సెర్చ్ ఆఫ్ అండ్ అరెస్టెడ్ పర్సన్ అనమాట. పోలీసులకు ఆ పవర్ ఉంది. ఇంతకుముందు మనకి ఏదైతే సెక్షన్ ఉందో 51 సిఆర్పిసి కింద చేస్తారు. ఆ 51 సిఆర్పిసి రద్దయింది కనుక ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద 49 కింద ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా అరెస్ట్ చేసినప్పుడు 35 కింద కానీ మిగతాది కానీ ఎందుకంటే వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ వారెంట్ మీద అరెస్ట్ చేసినప్పుడు కానీ వీళ్ళందరి దగ్గర ఎందుకంటే ఒక ఎక్సెప్ట్ క్లాత్ తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు సెర్చ్ చేసి ఒక రిపోర్టు తయారు చేస్తారనమాట. రిపోర్ట్ తయారు చేసి సీజర్ ఉంటే కూడా సంతకం చేసి రసీదు కూడా ఇస్తారు. వాళ్ళు మీకు అవేం భయపడవసరం లేదు. మీ కేసులో కోర్టులో డిపాజిట్ చేస్తారు. తర్వాత కోర్టు నుంచి కూడా తీసుకోవచ్చు. కేసు అయిపోయినాక కూడా పోలీసు వాళ్ళు స్టేషన్లు ఉంటాయి కనుక పోలీసు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ ప్రకారము. ఎందుకంటే పోలీసులకు ఉన్న పవర్ అది. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ప్రకారమే 49 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఎవరైనా అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఎక్సెప్ట్ బట్టలు తప్ప అతని మీద ఉన్న క్లాత్స్ తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట సెర్చ్ చేసి. అందుకని ఇదన్నీ ప్రొసీజర్ అన్నమాట. ప్రొసీజర్ ప్రకారమే చేస్తారు. వాళ్ళు ఏం తీసుకోరు కనుక మీరు గమనించుకోవాలి. ఆ లిస్టు తయారు చేసినప్పుడు ఆ లిస్టు మీకు ఒక కాపీ రసీదు కూడా ఇస్తారనమాట. మీ దగ్గర ఉన్నటువంటి నీ దగ్గర దొరికినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో నీ పొజిషన్లో దొరికినటువంటి ప్రాపర్టీ ఏది ఉందో అది మొత్తం కూడా వాళ్ళు ప్రిపేర్ చేసిన తర్వాత కొంతమంది పంచనామం కూడా కండక్ట్ చేసి నీ దగ్గర దొరికినటువంటివి కూడా తీసుకొని ఆ పంచనామం మీద కూడా నీ సంతకం తీసుకుంటారు. అక్కడ ఉన్న విట్నెస్లు ఇండిపెండెంట్ విట్నెస్లు ఎవరైతే రెస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి కూడా సంతకాలు తీసుకొని నీ దగ్గర ఉన్న వస్తువులను చూపించేసి వాళ్ళు సీజ్ చేస్తారు అనమాట. ఆ కేసుకి ఏ కేసుకి అయితే సంబంధించింది ఉండరో అరెస్ట్ చేసిండ్రో మీరు ఆ కేసు లోపల ఫైల్ లోపల మీకు కోర్టులో డిపాజిట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. వాళ్ళు అందుకోనికి మీరు భయపడవసరం లేదు. ఎంతమంది కూడా చెప్తుంటారు సీజ్ చేసిన ప్రాపర్టీ మీకు లిస్టు తయారు చేసినప్పుడు ఆ లిస్టు ప్రకారము మీ దగ్గర ఏది ఉన్నా కూడా రసీదు కూడా ఇస్తారు మీకు. ఆ పంచనామా చేసిన పంచనామా కాపీ కూడా ఇస్తారు. వాటి మీద మీ సంతకాలు కూడా తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ దే డిశ్చార్జింగ్ దే డ్యూటీస్ అనమాట. ఏ పోలీస్ అధికారి అయినా కూడా ఇది కంపల్సరీ చేస్తాడు. చేసినప్పుడు మీకు భయపడవసరం లేదు. మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో మీ దగ్గర పొజిషన్ దొరికిన ప్రాపర్టీ అవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తారు కనుక ఆ కోర్టు నుంచి మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా నాకు అనుకోని ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. భయపడవసరం లేదు మీరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ డ్యూటీ డిశ్చార్జింగ్ అందుకని చెప్పి సస్పెక్టెడ్ పర్సన్స్ కానీ మీతో కానీ అరెస్ట్ చేసినప్పుడు క్రిమినల్స్ వాళ్ళ దగ్గర ఏమేమైతే ఉంటావో అవన్నీ కూడా ఎక్సెప్ట్ క్లాత్ తప్ప మిగతావన్నీ తీసుకుంటారు. తీసుకొని అవన్నీ కూడా రెడీ చేసి మీకు కాపీస్ ఇస్తారనమాట. నేరానికి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మిగతాలో అరెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు మీ మీద వారెంట్ పెండింగ్ ఉన్నప్పుడు మీ మీద పేపర్ పబ్లికేషన్ ఇచ్చినప్పుడు అవన్నీ ఉంటాయి కనుక దాని కేసులకు డిఫరెంట్ కేసులలో ఎందుకంటే ఎంతమంది అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటారు కనుక ఆ నేరానికి సంబంధించినటువంటి అక్యూజ్డ్ పర్సన్ ముద్దాయిలని అరెస్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా శరీరం మీద ఏ వస్తువు ఎన్న ఎక్సెప్ట్ బట్టలు తప్ప మిగతావి ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా పోలీసులు తీసుకుంటారు. తీసుకొని ఆ లిస్టు తయారు చేసి
మీ దగ్గర దొరికినటువంటి ఏవైనా కూడా అవన్నీ కూడా వస్తువులన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తారనమాట. చాలామంది కూడా కొన్ని కేసులలో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళ పొజిషన్ దొరికినప్పుడు అవన్నీ సీజ్ చేస్తారనమాట. అవి దానికి భయపడవసరం లేదు. కేసు మీ దగ్గర ఉన్నప్పుడు, మీ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు కంపల్సరీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు మీ దగ్గర దొరికిన ప్రాపర్టీ ఏదున్నా కూడా దాన్ని సీజ్ చేసి పంచనామా చేసి మీ దగ్గర దొరికినటువంటిది కోర్టులో డిపాజిట్ చేసి చేస్తారు. సస్పెక్టెడ్ పర్సన్ అనుకోండి, వాళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఉంటే ఇల్లీగల్గా పొజిషన్ దొరికినట్లంటే వాళ్ళ దగ్గర పొజిషన్ దొరికినట్లయితే వాళ్ళు తీసుకొని కూడా కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు సంబంధించింది ఏదైతే అఫెన్స్ ఉంటుందో ఆ అఫెన్స్లో వాళ్ళ ప్రాపర్టీ చూపిస్తారనమాట. అందుకని ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లా, పార్ట్ ఆఫ్ క్రిమినల్ దగ్గర చేసినటువంటి ఇవన్నీ కూడా సర్టిఫై ఎందుకంటే అరెస్టెడ్ పర్సన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది 49 BNSS యాక్ట్ ప్రకారము కంపల్సరీ. ఇంతకుముందేమో 51 CRPC కింద చేసేవాళ్ళు. ఈ 51 CRPC రద్దు అయింది కనుక దాని ప్లేస్లో BNSS యాక్ట్ వచ్చింది కనుక కొత్త యాక్ట్ కనుక BNSS యాక్ట్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కింద 2023 కింద వాళ్ళు ఎందుకంటే సీజ్ చేసి సర్చ్ చేసి లిస్ట్ అంతా రెడీ చేసినాక మీరైతే కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఇవన్నీ డిపాజిట్ చేస్తారన్నమాట. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ రేపు హైవేల మీద కూడా పోలీసు వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇలీగల్ పొజిషన్లో ఏమైనా ఉంటే క్యాష్ కానీ మిగతాది కానీ ఇలీగల్ ఇంకా రిసిప్ట్ లేనటువంటివి ట్రాన్స్పోర్ట్ కానీ ఎందుకంటే డబ్బులు ఎక్కువ కూడా ఎందుకంటే మొత్తం దొంగలించిన డబ్బులు కానీ దొంగలించిన బంగారం కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి రిసిప్ట్లు చూపించేసి తీసుకోవచ్చు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కనుక ఎందుకంటే చాలామంది కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటివన్నీ కూడా ఇలీగల్గా ఉంటాయి కనుక లీగల్గా చేస్తే మీకు అవసరమే ఉండదు మీ దగ్గర. అందుకో ఇలీగల్ వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఈ 35 BNSS యాక్ట్ కింద ఇంతకుముందు 41 కింద ఏదైతే CRPC కింద బుక్ చేసేలో ఇప్పుడు 35 కింద BNSS యాక్ట్ ప్రకారము పోలీస్ అధికారికి అరెస్ట్ చేసేది వితౌట్ ఎందుకంటే వారంటీ కూడా సెర్చ్ చేసేది అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాక్ట్లో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ తెలుసుకోవాలి. జనరల్ ప్రొసీజర్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అందుకని క్రిమినల్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసినప్పుడు ఈ ప్రొసీజర్ ప్రకారము చేస్తారు వాళ్ళు. మీరు భయపడే అవసరం లేదని కూడా చెప్తాను. మీరు ఇన్వాల్వ్ అయినట్లుంటే ఆ కేసుకు సంబంధించినవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తారు. మీ తర్వాత బెయిల్ మూవ్ చేసుకున్న తర్వాత బెయిల్ పొందిన తర్వాత ఈ ప్రాపర్టీ కూడా రిటర్న్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. చాలామంది కూడా ఇలీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కొన్ని. ఎందుకంటే క్యాష్ వితౌట్ అకౌంటబిలిటీ లేని అటువంటి కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగొట్టి కూడా ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడెక్కడనో దాపెడతా ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా కొంచెం మనుషుల దగ్గర దొరికే డబ్బులు కానీ అవి కానీ ఇవన్నీ క్యాష్ కానీ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక అటువంటి నేరం చేసినటువంటి వాళ్ళకు భయం ఉంటుంది కనుక వాళ్ళు భయపడి ఎంతోమంది కూడా పారిపోతుంటే కూడా పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అతని దగ్గర ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ జేబుల్లో పెట్టుకొని కూడా పాకెట్లో పెట్టుకొని బ్యాగ్ వేసుకొని బ్యాగ్లో పెట్టుకొని అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇల్లీగల్ అన్నమాట. మీరు అందుకోనికి ఈ రేపు ట్రాన్స్పోర్ట్లో ఇవన్నీ కూడా మంచి. ఎందుకంటే అతని జేబుల్లో పాకెట్లలో పెట్టుకొని కూడా ఈ డ్రగ్స్ కేసులు కానీ గంజాయి కేసులు కానీ చాలా అవుతున్నాయి అఫెన్సెస్. అందుకని చెప్పేసి అఫెన్సెస్ అయినవి కూడా సొసైటీని ఖరాబ్ చేసేటి కనుక వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేసేటప్పుడు కానీ హైవేల మీద కానీ చెక్ చేసి దానికి సంబంధించిన కేసుకు సంబంధించినవి కానీ మీరు రాత్రిపూట పారిపోయి ఎక్కడన్నా ఉంటారు కనుక అటువంటిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే కష్టము. కొన్ని పేపర్ పబ్లికేషన్ ఇస్తారు అనమాట. ఎందుకంటే ప్రొక్లమేషన్ ఆఫ్ పర్సన్ అనమాట దానికి. ఎందుకంటే అతను దొరకకుండా కేసులలో తప్పించుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్ కూడా ఉన్నటువంటి కూడా ఈ 49 BNSS కింద సెర్చ్ చేసి పోలీస్ ఆఫీసరు ఎందుకంటే అరెస్ట్ చూపించడానికి ఆస్కారం ఈ సెక్షన్ చెప్తున్నాడు. ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. నేను అందుకోనికి ప్రతి ఒక్కరు గమనించుకొని ఫాలో కావాలని కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.